తెలంగాణకు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఏం చేయాలి, ఎంపీలు ఏం చేయాలి, కేంద్ర మంత్రులు ఏం చేయాలి, సంస్థాగతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఢిల్లీకి పిలిచారు. ఇక వ్యూహం మార్చింది భారతీయ జనతా పార్టీ, స్టైల్ మార్చింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో ఏ స్టైల్లో పోవాలనో తెలంగాణ స్టైల్లోనే భారతీయ జనతా పార్టీ పోతుంది. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఇట్లారా ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ఢిల్లీలోనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీ పోయేసరికి ఇక బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఉత్సపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీకి ఎందుకు పోయినరు? మహారాష్ట్ర ఎన్నికలలో మంచి ఫలితాలు వచ్చినాయి, ఢిల్లీకి పిలిచిర్రు. ప్రధానమంత్రితో భేటీ అనేసరికి కొంచెం గజగజ వణుకుతారు. ఇక ఎవరి మాటలు వానే ఉంటాయి. ఇక ఓ పత్రికోడు ఓ తీరు రాస్తాడు, ఇంకో పత్రికోడు ఇంకో తీరు రాస్తాడు. సో రకరకాలు రాస్తారు. కానీ ఎందుకు పోయిండు ఢిల్లీకి, ఎందుకు పోయినరు, అసలు ఏ పత్రికోడు ఏమేమి అనుకుంటాడనే విషయాన్ని క్లియర్గా చెప్తా. మొత్తానికైతే ఇది ఒక సస్పెన్సే. ఈ సస్పెన్స్ అనేది పోతుంది ఇక ఈ దెబ్బతో. 2 నిమిషాల ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముఖ్యంగా ఏంటంటే మహారాష్ట్రలో అత్యధికంగా 90% స్ట్రైకింగ్ రేట్, అంటే టోటల్గా 130 చిల్లర స్థానాలు గెలిచారు. 140 స్థానాలు నిలబడితే 130 చిల్లర, అంటే 90% ప్లస్ స్ట్రైకింగ్ రేట్ ఉన్నది. సో అంటే ఈ కారణంగా మరి అక్కడ అధికారంలోకి వచ్చినాం. అలాగే మరి తెలంగాణలో అధికారంలోకి ఎట్లా రావాలి అంటే, తెలంగాణకు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఏం చేయాలి, ఎంపీలు ఏం చేయాలి, కేంద్ర మంత్రులు ఏం చేయాలి, సంస్థాగతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఢిల్లీకి పిలిచారు. దీంతో ఒక పేపర్ కూడా ఏం రాస్తాడంటే బీఆర్ఎస్తోని బీజేపీ పొత్తులు ఇత్తులు అని ఏదో రాశాడు. అంటే ఏది అంటే ఎత్తు చూసి ఇంకా కూడా సిగ్గు సీము శిరం నెత్తులు ఇజ్జది మానం ఉండాలి ఈ బ్లేమ్ చేయడానికి. రాష్ట్రానికి తెలియకపోతే తెలియదని రాయండి. మేము కూడా చెప్పచ్చు, 100 చెప్పచ్చు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు వస్తాడు మరి నరేంద్ర మోడీ గారి దగ్గరికి? ప్రత్యేకంగా పోయి ఒక్కడే కూర్చొని ఎందుకు మాట్లాడతాడు అమిత్ షాతోని, నరేంద్ర మోడీతోని? ఇవి కూడా మేము చెప్పచ్చు. కానీ మేము చదువుకున్నాము, మాకు విజ్ఞానం ఉన్నది కాబట్టి మేము ఏది పడితే అది మాట్లాడడం. పిచ్చి కుక్కలు లెక్క ఏది పడితే అది మాట్లాడితే ఏమిటంటే మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుంది. అంతే. రాజకీయంగా ఏది పడుతుంది పేపర్ అన్నా మంచిగా రాయాలి. పేపర్లన్నా రాష్ట్రంలో చెప్తాను, కొన్ని ఛానల్లో చెప్తాను ఉంటాయి. ఏ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఇది జాతీయ పార్టీ, మేము ఢిల్లీకే పోవాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీకే పోవాలి. అందరినీ పిలిచినరు. జమిలీ ఎన్నికలు వస్తాయి కావచ్చు, 2027లో ఎన్నికలు వస్తుంటే శీతాకాలం సమావేశాలు ఉంటాయి. మరి 2027లో రాని, 28లో రాని, 29లో రాని మనము తెలంగాణలో అధికారంలోకి రావాలే, తప్పదు. దాని గురించి దిశానిర్దేశం చేయడం కోసం నరేంద్ర మోడీ గారితో భేటీ ఉన్నది. రెండోది అధ్యక్ష ఎన్నికలు, జాతీయ అధ్యక్షుడిని ప్రకటించేది ఉంటుంది, రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించేది ఉంటుంది, జిల్లా అధ్యక్షులను ప్రకటించేది ఉంటుంది. వాటి వివరాలు కూడా అక్కడ చెప్తారు. నో డౌట్. అంటే సంస్థాగతంగా స్ట్రాంగ్ అయిపోతుంది భారతీయ జనతా పార్టీ. ఇక వ్యూహం మార్చింది భారతీయ జనతా పార్టీ, స్టైల్ మార్చింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో ఏ స్టైల్లో పోవాలనో తెలంగాణ స్టైల్లోనే భారతీయ జనతా పార్టీ పోతుంది. నో డౌట్. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు అతను భయం అవుతుంది. ఇక సంస్థాగతంగా ఓ పేపర్ అతను రాసిడు. అక్కడ డికే అరుణ గారు పోటీలో ఉన్నారు, రఘునందన్ రావు పోటీలో ఉన్నారు, నెక్స్ట్ ఈటల రాజేందరు, ధర్మపురి అరవింద్, ఈ 4 పోటీలో ఉన్నారని చెప్పేసి ఒక పేపర్ అతను రాసిడు. సో ఏది ఏమైనప్పటికీ 4 కాదు ఇంకా ఎక్కువ మంది పోటీలు ఉన్నా అధిష్టానం మంచి నిర్ణయం తీసుకొని ఈసారి జర గట్టిగానే మీకు ఉంటుంది ఇక తెలంగాణలో. ఎందుకంటే 2 మంత్రులు ఉన్నారు. ఇక ఒక మంచి సంస్థాగతంగా ఒక మంచి అధ్యక్షుడిని కూడా ఇస్తారు ఈసారి మీకు. అంటే ఇప్పుడున్న అధ్యక్షుడు కూడా బ్రహ్మాండంగా పనిచేసారు. 8 సీట్లు వచ్చినాయి పార్లమెంట్, మామూలు విషయం కాదు. సో ఇంకా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న అధ్యక్షుడు కేంద్ర మంత్రి కాబట్టి సో అతనికి వేరే పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కారణంగా కొత్త అధ్యక్షులు ఇస్తారు. నేను చెప్పినా కదా, ఇది కూడా ఇప్పుడు మీకు ఇంకొక బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ చెప్తానా వినండి. బీఆర్ఎస్తో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీలోకి రావడానికి బొచ్చడి మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, లైన్లు ఉన్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది. ఇక కాంగ్రెస్లో జాయిన్ అయ్యడం లేరు. బట్టి విక్రమార్క గారు అంటారు, ఏమంటానంటే మాతో ఎమ్మెల్యేలు టచ్ అందరు, ప్రభుత్వం నువ్వు డిప్యూటీ సీఎం, నీతో అందరు టచ్లు ఉంటారు, నేను కూడా టచ్లు ఉండొచ్చు, తప్పేమున్నది. పాకిస్తాన్ టచ్లు ఉంటే ప్రమాదం, కానీ మాతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లు ఉంటారు, ఎందుకు టచ్లు ఉండరండి? నువ్వు డిప్యూటీ సీఎం, రాష్ట్రానికే డిప్యూటీ సీఎం, నీతో అందరు టచ్లు ఉంటారు, తప్పేం లేదు. కానీ భారతీయ జనతా పార్టీకి టచ్లు ఉండరు కాదు, రావడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది. ఎందుకంటే బీఆర్ఎస్ అందరినీ తీసుకోదు. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరినీ, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే మంచి చరిత్ర ఉన్నదో వాళ్ళకు నువ్వు మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీసుకునే అవకాశం అయితే ఉన్నది. గది జరగబోతుంది. గదాని గురించే భేటీ ఉంటుంది. మరి ఎవరెవరు వస్తారు, ఎప్పుడు వస్తారు? డిసెంబర్ లాస్ట్ వీక్ లోపు సంస్థాగతమైన మార్పులు పూర్తిగా అందరినీ అధ్యక్షులను ఇస్తారు. సో ఇక ఉంటుంది, ఇక బ్యాండ్ మోగుతుంది ఒక్కొక్కరికి. మీరు చూడండి, జనవరి 1 నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎట్లుంటుంది, దాని స్టైల్ ఏంటిది అనేది మీకు బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్కు క్లియర్గా కనబడుతుంది. ఇట్లారా.
సో మొత్తానికైతే పోయింది ఇందుకే. అధికారం మనం రావాలంటే ఎట్లా, జాతీయ అధ్యక్షులను, రాష్ట్ర అధ్యక్షులను, జిల్లా అధ్యక్షులను డిసెంబర్ ఆఖరి వారంలో వేయాలి. జనవరి 1 నుంచే ఇక స్టార్ట్ చేయాలి, రంగంలో దిగాలి. జమిలీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. 2 ఉభయ సభలలో ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతుంది కాబట్టి జమిలీ ఎన్నికలు కూడా ఉంటాయి. సో ఇవి అన్నీ మంచిగా పనిచేయాలి. మహారాష్ట్ర లెక్క ఉండాలి, మనందరం కలిసిమెలిసి ఉండాలి, యూనిటీగా ఉండాలని చెప్తారు. తప్పేం లేదు. దాన్ని లుకలుకలు ఆ లకలకలు అని లకలక అనుకుంటా ఏది పడితే అది మాట్లాడతారు. జర మిత్రులారా, ఇది విషయం, అసలు విషయం. ఈ యొక్క వీడియోను సాధ్యమైనంత వరకు చాలామందికి షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.